కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం రౌతలపూడిలో నూతనంగా ఇండిపెండెంట్ అభ్యర్థులుగా పోటీ చేసిన బహుజనుల కూటమి ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రెసిడెంట్ న్యాయవాది పిల్లి బలరాముడు ఎస్సీ మాట్లాడుతూ ప్రతిపాడు తాలూకాలో ఉన్న అపారమైన మైనింగ్ మరియు వనరుల సంపత్తి ఉన్న ప్రతిపాడు వెనుకబడి ఉందని, ఈ యొక్క మెట్ట ప్రాంతానికి గత కొంతకాలంగా 3 ఫ్యాక్టరీలు శాంక్షన్ అయినా వాటిని పట్టించుకునే ప్రజాప్రతినిధులు లేరని అన్నారు. ఇండిపెండెంట్ అభ్యర్థి సొల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ రౌతలపూడి మరియు పరిసర ప్రాంతాల్లో అక్రమ మైనింగ్లు కొనసాగుతున్న సంబంధిత అధికారులు పట్టినట్లు వ్యవహరిస్తున్నారన్నారు. మరో ఇండిపెండెంట్ అభ్యర్థి గంపా శివకుమార్ యాదవ్ మాట్లాడుతూ ఉపాధి లేకుండా 9,000కు పైన నిరుద్యోగులు ఉన్నారని అన్నారు. ప్రజలకు ప్రజాప్రతినిధుల ద్వారా కానీ ప్రభుత్వం ద్వారా కానీ ఎటువంటి ఆటంకాలు ఏర్పడినా మా కూటమి ముందుండి వారికి న్యాయం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ న్యాయవాది పిల్లి బలరాముడు, వైస్ ప్రెసిడెంట్ గంపా శివకుమార్ యాదవ్, కార్యదర్శి సొల్ల శ్రీనివాసరావు, జాయింట్ కార్యదర్శి కొత్తపల్లి అర్జునరావు, కోశాధికారి గాడి మహేష్, దేవర శ్రీను, పంపనపోయిన చెల్లారావు, నేతల కొండబాబు, కట్టప్పారావు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాను, గతంలో ఈ నియోజకవర్గంలో అనేక రకమైనటువంటి నష్టాలకు గురి చేస్తున్నటువంటి సందర్భంలో ప్రజలు అనేకమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడం జరిగింది. వ్యక్తిగతమైనటువంటి పరిస్థితులకు ఆస్తులు కోల్పోవడంలోనూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి వనరులు కొల్లగొట్టడంలోనూ, ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆస్తులను లూటీ చేయడంలోనూ ప్రజాప్రతినిధులు కీలకమైనటువంటి పాత్ర వహించడం వల్ల ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందలేదు అనేది ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలకందరికీ కూడా తెలిసినటువంటి విషయమని నేను భావిస్తూ ఉన్నాను. ఈ నియోజకవర్గం 1955 నుండి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే ఈ నియోజకవర్గంలో అపారమైనటువంటి నిధులు, మానవ వనరులు ఉన్నాయి, భూఖనిజమైనటువంటి వనరులు ఉన్నాయి, నీటి వనరులు ఉన్నాయి. అభివృద్ధి చెందడానికి కావలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఈ నియోజకవర్గంలో కేవలం లెక్కకు తీసుకున్నట్లయితే 2,30,000 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తులు ఈ నియోజకవర్గంలో ఉన్నప్పటికీ వాటిని సద్వినియోగం చేసేటువంటి దిశలో ప్రజాప్రతినిధులు, పాలకులు ప్రయత్నించకపోవటము, ఈ నియోజకవర్గంలో వారి వ్యక్తిగత ఆస్తులుగా ఈ వనరులన్నింటి కూడా మార్చుకోవడం వల్ల జరిగినటువంటి నష్టంలో ప్రజలు బాగా తీవ్రంగా నష్టపోయి ఉన్నారనే విషయం ఈ ప్రజలకి ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ఈ నియోజకవర్గాన్ని గతం నుండి ఈనాటి వరకు చూసుకున్నట్లయితే బాధితులుగా మారారు, బాధితులయ్యారనే విషయాన్ని ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి యువత గుర్తించడం జరిగింది, ప్రజలు గుర్తించడం జరిగింది. ఆ ప్రజలు గుర్తించినటువంటి యువత ప్రజల తరపున ఈ నియోజకవర్గ సంక్షేమ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్ళడానికి కావలసినటువంటి శక్తి యుక్తులను కొంతమంది ఈ నియోజకవర్గం మీద ఉండేటువంటి సమస్యలను నిర్మూలన చేయడానికి ఒక సంఘంగా, ఒక కూటమిగా ఏర్పాటు కావాలనే నిర్ణయంతో ఈరోజు ఇక్కడ సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్నటువంటి సభ్యులు, ఈ సమావేశంలో ఉన్నటువంటి మెంబర్లు అందరూ కూడా వారికి నన్ను ఈ కూటమికి అంటే ప్రతిపాడు నియోజకవర్గ బహుజనుల కూటమిగా పేరు నామకరణం కూడా చేయడం జరిగింది. ఈ నామకరణంలో ఈ నియోజకవర్గ బహుజనుల కూటమికి నన్ను నియోజకవర్గ ప్రెసిడెంట్గా ఎన్నుకున్నందుకు ఈ సమావేశంలో పాల్గొన్న సభ్యులకి అందరికీ కూడా మనస్ఫూర్తిగా వారికి ధన్యవాదాలు తెలుపుతూ నమస్కరిస్తున్నాను. ఇది మాట్లాడుతున్నాను. నా పేరు సొల్ల శ్రీనివాస్. నేను ప్రతిపాడు నియోజకవర్గం బహుజన కూటమిగా ఈరోజు మేము ఒక ఇండిపెండెంట్గా పోటీ చేసిన అభ్యర్థులందరం నామకరణం చేసి ఉన్నాం. అదేవిధంగా నన్ను కార్యదర్శిగా కూడా నియమించారు. ఏ విధంగా మేము ప్రజల కోసం, విద్యార్థుల కోసం, యువత కోసం మేము ఏ విధంగా అయితే సంకల్పంతో ముందడుగేసామో, ప్రతిదీ ఏ సమస్య కోసం మేము పోరాడడానికి అడగడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. అదేవిధంగా మీడియా ముందు కూడా మేము ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తాం కాబట్టి ప్రత్యేకంగా ప్రతిపాడు నియోజకవర్గంలో జరిగే అక్రమాలు ఇవన్నీ తోడ్పడుతున్నాయి కాబట్టి మేము కూటమిలో ఉన్న సభ్యులు అందరం, మా ప్రెసిడెంట్ గారు ఉన్నారు, కార్యదర్శి గారు ఉన్నారు, వైస్ ప్రెసిడెంట్ గారు ఉన్నారు, వీళ్ళందరి సమక్షంలో ఎక్కడ ఏం జరిగినా కూడా మేము ముందడుగు వేస్తామని కూడా మేము కోరుకుంటున్నామండి. అదే పిల్లి బలరాముడు, ప్రతిపాడు కోర్టులో గత 23 సంవత్సరాలుగా న్యాయవాదిగా పనిచేస్తూ ఉన్నాను. ఈ ప్రతిపాడు నియోజకవర్గము
1955 నుండి ఈ రోజు కానీ వృత్తిపూర్వకంగాను ఉద్దేశపూర్వకంగాను అభివృద్ధి సంక్షేమం చేయవలసినటువంటి అనేకమైనటువంటి వనరులు ఉన్నప్పటికీ వనరులు ఉన్నాయి. ఈ భూ సంబంధమైనటువంటి వనరులను సద్వినియోగం చేసినట్లయితే నిరుద్యోగ నిర్మూలన అనేది పూర్తిగా జరిగేటువంటి అవకాశం ఉంది. ఇక్కడ ఫ్యాక్టరీలు పెట్టడానికి కానీ పరిశ్రమలు పెట్టడానికి కానీ అవకాశము అనుకూలమైనటువంటి ప్రదేశాలుగా ఉన్నప్పటికీ వాటిని పూర్తిగా విస్మరించినటువంటి దాఖలాలే ఈ నియోజకవర్గంలో కనిపిస్తూ ఉన్నాయి. ఈ నియోజకవర్గంలో పెట్టడానికి అవకాశం ఉన్నప్పటికీ కూడా వాటిని పూర్తిగా విస్మరించడం వల్ల ప్రైవేటు వ్యక్తులు ఎక్కడో ఉండేటువంటి వ్యక్తులకు ఈ నియోజకవర్గంలో స్థానం కల్పించి పరిశ్రమలు పెట్టడానికి అవకాశం కల్పించింది కూడా గత ప్రజాప్రతినిధులైన విషయం ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఈ రోజు వరకు ఉన్నటువంటి 3 ఫ్యాక్టరీలను పరిగణలో తీసుకున్నట్లయితే ప్రభుత్వం తాలూకా ఉత్తర్వులను అమలు జరపకుండా వాటిని అమలు చేసేటువంటి బాధ్యతను తీసుకోకుండా ప్రజాప్రతినిధులు పూర్తిగా విస్మరించారు. తద్వారా వాళ్ళ వ్యక్తిగతమైనటువంటి ఆదాయాన్ని వ్యక్తిగతమైనటువంటి లబ్ధిని పొంది ప్రయత్నం చేశారనేది ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తూ ఉన్నాం. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఈ నియోజకవర్గంలో ప్రతి ఫ్యాక్టరీలోనూ 3000 మంది కార్మికులుగా పనిచేస్తూ ఉన్నటువంటి సందర్భాలు ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో 3 ఫ్యాక్టరీల్లో 9000 మంది పనిచేసేటువంటి అవకాశం ఉన్నప్పటికీ కూడా ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి విద్యావంతులైనటువంటి నిరుద్యోగులకు అవకాశం కల్పించేటువంటి అవకాశాన్ని పూర్తిగా వ్యక్తిగత లబ్ధి కోసం వాడుకున్నారు. ఈ నియోజకవర్గ యువతను పూర్తిగా విస్మరించడం జరిగింది. వారికి తీవ్రమైనటువంటి నష్టం కలిగించడం జరిగింది. అదేవిధంగా ఈ నియోజకవర్గంలో మైనింగ్ ప్రాబ్లం ఉంది. ఈ మైనింగ్ ఎక్కడో ఉన్న వాళ్ళు తవ్వుకొని పోవడానికి ప్రజాప్రతినిధులు భాగస్వామ్యం అయ్యి ప్రజాప్రతినిధులు వాటి తవ్వుకునేటువంటి అవకాశం కల్పించారు. ఆ కల్పించిన దాన్ని పూర్తిగా నిర్మూలన చేయవలసినటువంటి బాధ్యత ఈ నియోజకవర్గ ప్రజల మీద, యువత మీద ఉందనేది ఈ సందర్భంగా గుర్తించాలి. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి మైనింగ్ అన్నీ కూడా వ్యక్తిగతంగా యువతకి ప్రాధాన్యత కల్పిస్తూ స్థానిక యువతకే తప్ప ఇతరులకు మైనింగ్ లీజులు ఇచ్చేటువంటి అవకాశం లేకుండా సత్వరమైనటువంటి చర్యలు తీసుకోవడానికి మేము ప్రయత్నం చేస్తున్నాము. ఆ ప్రయత్నంలో భాగంగా ఎవరైనా ప్రతినిధులు కానీ ప్రభుత్వం కానీ ఉల్లంఘన చేసినట్లయితే ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవడానికి క్రిమినల్ చర్యలు తీసుకోవడానికి కూడా ఈ కూటమి సిద్ధంగా ఉందని ఈ సందర్భంగా మేము తెలియపరుస్తూ ఉన్నాం.